హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఎంతో మెత్తగా ఉండే జొన్న ఇడ్లీ అలాగే పల్లీలు టమోటా వేసి చట్నీ చేశానండి. ఈ రెండుతో ఇలా తింటుంటే ఎంత రుచిగా ఉన్నాయో అండి. ఆరోగ్యానికి కానీ చాలా మంచివండి. ఇవి తినటం వల్ల అధిక బరువుని తగ్గించుకోవచ్చు. అలాగే షుగరు బీపీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ కానీ అలాగే మలబద్ధకం కానీ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చండి. మీరు కానీ ట్రై చేయండి. మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, జొన్న రవ్వ అండి. నేను కిరాణా కొట్లో తెచ్చుకున్నాను. మీరు ఇంట్లో తయారు చేసుకున్న జొన్న రవ్వతో అయినా చేసుకోవచ్చండి. 1 కప్పు తీసుకొని ఆ కప్పుతో 2 కప్పులు జొన్న రవ్వ తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో 1 కప్పు మినపప్పు తీసుకోవాలండి. ఈ జొన్న రవ్వలోకి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొద్దిగా వేసుకొని ఇలా ముద్దగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి ఒక 5-6 గంటల సేపు నాననివ్వాలండి జొన్న రవ్వని. అలాగే మినపప్పు కానీ 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ నీళ్ళు పైకల్లా పోసి ఒక 4-5 గంటలు ఇది కానీ మినపప్పు నానబెట్టుకోండి. చూడండి, ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. మనం పోసిన నీళ్ళన్నీ పీల్చేసుకుంది జొన్న రవ్వ. అలాగే మినపప్పు కానీ ఒక 4 గంటల సేపు నానబెట్టుకొని మళ్ళీ శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని మినపప్పు అంతా వేసుకోండి, వాటర్ ఏం పడకుండా. ఇప్పుడు మిక్సీ ఆడేదానికి కొంచెం నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా పట్టుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పిండి అంతా వేసేసుకోండి. జొన్న రవ్వ అండి. ఈ జొన్న రవ్వను కానీ నేను ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. బయట కొని రవ్వ అయ్యే లోపల కాస్త లావుగా ఉంది రవ్వ, అందువల్ల ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగా పట్టుకోండి. కొంచెం వాటర్ కానీ వేసాను. అదే మనం ఇంట్లో తయారు చేసుకున్న జొన్న రవ్వ అయితే అసలు మిక్సీ పట్టుకోవలేదు. చూడండి, ఇలా కొస్తా రవ్వ ఉండాలి. ఆ విధంగా ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఈ మినప్పిండిలో కానీ వేసేసి జొన్న రవ్వ ఈ 2 బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా 2 బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి ఒక నైట్ అంతా పిండిని పులవనివ్వండి. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి నైట్ అంతా పులవనిస్తున్నానండి. అదే బాగా ఎండగా ఉంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు 3-4 గంటల సేపు పులిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. పిండి చూడండి ఎంత బాగా పులిసిందో. ఇదంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని నీట్గా ఏదో కానీ గిన్నె పైన ఉండేది కానీ తీసుకొని నీట్గా గిన్నెలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది పిండిలో బాగా కలిసేందుకు కొంచెం వాటర్ వేసాను. ఆ వాటర్ వేసుకొని పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని 1 గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ అంటుకోకుండా రావాలంటే ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అంతా రుద్దేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ ఇడ్లీ గిన్నె ప్లేట్లో పెట్టుకోండి. మీకు ఎన్ని ప్లేట్లు అవసరమో అన్ని ప్లేట్లకి ఇడ్లీ పెట్టుకోండి. చూడండి, నేను 4 ప్లేట్లు పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలా పెట్టేసుకోండి. ఈ రంధ్రాలన్నీ ఒకే వైపు ఉండే విధంగా చూసుకోండి, లేదంటే కింద ఉండే ఇడ్లీ మీద పడతాయి. ఈ రంధ్రాల్లోంచి వాటర్ పోయి అప్పుడు ఇడ్లీ పాడవద్ది. చూడండి, నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. ఈ టైంలో ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 15 నిమిషాల సేపు ఉడకనివ్వాలండి ఇడ్లీని. అది ఉడికే లోపల చట్నీ చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఇలా 2 ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఇలా బాగా వేపుకోండి.
ఇవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు శుభ్రంగా కడిగేసుకోండి. ఇది కానీ కాస్త బాగా క్రిస్పీగా వేగేంతసేపు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోండి. ఒక టీ గ్లాస్ నిండా పల్లీలు తీసుకొని వేసుకొని చిన్న మంట మీద ఈ పప్పు లోపలికల్లా వేగి చిటపటలాడుతుంటుందండి. ఆ టైంలో ఒక 3 స్పూన్లు పుట్నాల పప్పు వేస్తున్నాను. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవన్నీ పచ్చిమిరపకాయలు తీసుకున్న గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇలాగన్నీ వేసేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు టమోటాని ఇలా చిన్న ముక్కలకు కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పైన ప్లేట్ పెట్టి టమోటాలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. చూడండి బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇడ్లీ కూడా చూడండి 15 నిమిషాలు అయింది. ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలంటే కొంచెం వాటర్లో వేలు తడిపి ఇడ్లీ మీద టచ్ చేసి చూస్తే మనం వేలుకి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్టండి. ఇడ్లీ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. చట్నీ చేసుకుందామండి. మిక్సీ జార్లో మనం వేపు పెట్టుకున్నవన్నీ వేసేసుకోండి. టమోటాలు కానీ వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలండి. ఈ కొబ్బరి వేసుకోవటం ఇష్టం లేకపోతే మీరు కొబ్బరి లేకుండానే చేసుకోవచ్చు. చట్నీకి రుచికి తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి కానీ చట్నీ తీసేసుకుంటున్నాను. ఇలాగే తినేయొచ్చండి. పోపు ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా దోరగా వేగిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న ఈ చట్నీ అంతా వేసేసుకోండి. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒకసారి అంతా కలుపుకుంటే పల్లి టమోటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో తీసుకుందామండి. ఇడ్లీ చాలా మెత్తగా ఉన్నాయండి. ఆరోగ్యంగా తింటూ హెల్తీగా బరువు తగ్గొచ్చు. బీపీని, షుగర్ని కంట్రోల్ ఉంచుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ కానీ ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి జొన్న ఇడ్లీలో. మీరు కానీ ట్రై చేయండి. చాలా మెత్తగా ఉందండి. చట్నీ కూడా భలే రుచిగా ఉంది. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.